మనకి సాధ్యపడనివి ఎన్నో దేవుని వలన సాధ్యమవుతాయి. ఆ రోజు ఎర్ర సముద్రాన్ని దాటించిన దేవుడు ఈరోజు కూడా మనల్ని కూడా మన సమస్యలో ఉన్నట్లయితే మనకి దారి చూపిస్తారు. ఇజ్రాయెల్ ప్రజల్ని ఎలా దాటించాడో నేడు కూడా మనల్ని కూడా మన సమస్యలో దారి చూపించి మనల్ని కూడా దాటిస్తాడు. ఆయన వలన సాధ్యం అవ్వదు అనేది ఏదీ లేదు. వయస్సు అయిపోయినటువంటి సారాకి ఎలాగా సంతాన భాగ్యం ఇచ్చాడో నేడు కూడా ఆయనకి సాధ్యం కానిదంటూ ఏదీ లేదు. సమస్యల్లో ఉన్న మీకు దేవుడే అన్నీ చూపిస్తారు. సంతానం లేదని బాధపడకండి, ప్రార్థన చేయండి. సంతాన భాగ్యాన్ని ఆయనే ఇస్తారు. అన్నా వలె ఏడుస్తూ ప్రార్థన చేయండి, కన్నీటితో చేయండి. తప్పకుండా ఆయన మీ కన్నీటిని చూసి మీకు సంతాన భాగ్యాన్ని దేవుడిస్తారు. సత్యమైన దేవుడు, నీతిగల దేవుడు, మరి సమాధానకర్త అయినటువంటి మన దేవుడు తప్పకుండా మన సమస్యలను తీరుస్తారు, మనకి దారి చూపిస్తారు. మరి సంతానం లేని అటువంటి వారికి సంతాన భాగ్యాన్ని దయచేస్తారు. అనారోగ్యంతో బాధపడుతున్న వారికి ఆరోగ్యాన్ని కూడా దయచేస్తారు. రోగంతో బాధపడుతున్న వారికి వీరికి ఈ రోగం నయం కాదు అని డాక్టర్లు చెప్పిన పరమ వైద్యుడు యేసయ్య వల్ల తప్పకుండా సాధ్యం అవుతుంది. పట్టుదలతో విడువక ప్రార్థన చేయండి. ఆమేన్.